కోర్సెస్ సంబంధించిన వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ 2025లో ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. కెమికల్ ఇంజనీరింగ్ అండి. కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 22,258. అలానే ఫస్ట్ రౌండ్ సంబంధించిన ఫీమేల్ వచ్చేసి మనకి 32,097 ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 25,442. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 33,976 అయితే ఉంది కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించింది. అలానే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. స్క్రీన్ షాట్ తీసైతే పెట్టుకోండి. కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించింది. అలానే సివిల్ ఇంజనీరింగ్ చూద్దామండి. జనరల్ ఓపెన్ కేటగిరీ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 30,890. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 43,151. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 35,746. ఫీమేల్ వచ్చేసి 49,219. సో ఇదండి సివిల్ కి సంబంధించింది. కేటగిరీ వైజ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోపెట్టుకోండి. సివిల్ ఇంజనీరింగ్ సంబంధించింది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించిన ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 4,748. అలానే ఫస్ట్ రౌండ్ ఫీమేల్ వచ్చేసి మనకి 8,485. అలానే ఓపెన్ జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 5,601. ఫైనల్ రౌండ్ ఫీమేల్ వచ్చేసి 8,485. సో ఇదండి ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. సో ఇది కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ డేటా ఇంజనీరింగ్. సో దీనికి సంబంధించిన ఓపెన్ కేటగిరీ జనరల్లో వచ్చేసి ఫస్ట్ రౌండ్లో 5,555. ఫస్ట్ రౌండ్ ఫీమేల్ వచ్చేసి 9,274. సో అలానే ఫైనల్ రౌండ్లో వచ్చేసి 6,491. ఫైనల్ రౌండ్ ఫీమేల్ వచ్చేసి మనకి 11,881. సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ డేటా సైన్స్ సంబంధించిందండి. సో దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఇది కూడా